కొండాపురం మండలం ఇసుక దామచర్ల గ్రామ రెవెన్యూ అధికారి మురళీకృష్ణపై దాడి చేసిన వారిని శిక్షించాలని జిల్లా వీఆర్ఓల సంఘం కార్యదర్శి డివి రమణయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా జర్నలిస్టు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీఆర్ఓపై దాడి చేయడం అనాగరికమైన చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీకి కూడా వినతిపత్రం సమర్పించి న్యాయం జరిగేలా చూడాలని కోరామన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యల పట్ల దశలవారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా 16వ తేదీ సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ ప్రెసిడెంట్ గిద్దలూరు రమణయ్య, ఆత్మకూరు డివిజన్ ప్రెసిడెంట్ బివి శేషారెడ్డి, ఆత్మకూరు డివిజన్ సెక్రటరీ సూరిపోగు కృష్ణయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, నెల్లూరు డివిజన్ కార్యవర్గ సభ్యులు చిన్నారావు, చంద్రశేఖర్, ప్రసాదరావు, గూడూరు డివిజన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గిద్దలూరు రమణయ్య, గూడూరు డివిజన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. 13వ తారీఖున కొండాపురం మండలం ఇసుక దామచర్ల గ్రామ వీఆర్ఓ గారి పైన అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి నాయకుడైనటువంటి సుబ్బారెడ్డి గారు సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓని నిర్బంధించి తాళం వేయడం గ్రామ రైతుల సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా హేయమైన చర్య, అనాగరికమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, జిల్లా కలెక్టర్ కానివ్వండి, ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ అనేది పెట్టినారు. వీఆర్ఓ గారు ఏదైనా పొరపాటు చేసి ఉంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే దానికోసం ఫిర్యాదు చేయవచ్చు. అలా కాకుండా అందరం ముందు అవమానపరిచి ఒక గ్రామ రెవెన్యూ అధికారిని నిర్బంధించడం అది చాలా అగౌరవంగా మేము భావిస్తున్నాము. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గ్రామ రెవెన్యూ అధికార సంఘం తరఫున అందరం మొక్క కంఠంతో ఖండిస్తున్నాం. ఇకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా ఉండడం కోసం కలెక్టర్ గారికి మేము రేపు మండే రోజు వినతి పత్రం సమర్పిస్తున్నాము. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారిని కూడా కలుస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగకుండా ఉండడం కోసం గ్రామ రెవెన్యూ అధికారికి భరోసా కల్పించే విధంగా మేమందరం కూడా నాయకత్వం పనిచేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇకపోతే గ్రామ రెవెన్యూ అధికార సమస్యల పట్ల రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 16వ తారీఖు నుంచి లంచ్ గ్రామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కూడా తెలియపరుస్తున్నాము. మా సమస్యలు పరిష్కారం కోసం దశలవారీ ఆందోళన కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నామని మీకు ద్వారా తెలియపరుస్తున్నాం. పేరు దారా వెంకటరమణయ్య. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నిన్నటి దినం 13వ తారీఖున కొండాపురం మండలంలోని ఇసుకదామిల గ్రామంలో వీఆర్ఓ మురళీకృష్ణపై ఆ గ్రామ సుబ్బారెడ్డి అనే అతను సచివాలయంలో ఉంటే నిర్బంధించి చేసినారు. ఆయన ఎందువల్ల చేసినారనేది సమస్య. ఆ గ్రామంలో మందబయలు భూమి ఉంది. ఆ మందబయలు భూమిని అదే గ్రామానికి సంబంధించిన రైతు ఆక్రమించుకొని సాగుబడి చేస్తున్నాడు. ఆయనకి తహసీల్దార్ ద్వారా ఆ భూమిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే దానికి 7 నోటీస్ ఇచ్చింది. 7 నోటీస్ ఇచ్చిన తర్వాత 7 నోటీస్ తీసుకొని వారు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ వివాదం కోర్టులో జరుగుతుంది. అది తహసీల్దారు సమక్షంలో ఆ గ్రామంలో ఉన్న సుబ్బారెడ్డి అని అతను విధుల్లో ఉన్నప్పుడు కూడా విధులను ఆటంకపరిచి అతని మీద దుర్భాషలాడి, నేను మర్డర్ కేసులో కూడా జైల్లో పోయిచ్చున్నాను, నీ సంగతి తేలుస్తాను, నువ్వు ఎట్ట ఉద్యోగం చేస్తావు, ఊరిలో ఎట్టుంటావని అరిసి ఆడున్న స్థానికులుగా ఉన్న వాళ్ళందరినీ బయటకు దోవేసి ఇతను ఒక్కడనే పెట్టేసి తాళం వేశాడు. ఆ సమక్షంలో పంచాయతీ కార్యదర్శి అక్కడ ఉన్నటువంటి కొంతమంది తహసీల్దార్ వారికి ఫోన్ చేసిన తర్వాత కొండాపురం తహసీల్దార్ గారు వెంటనే అక్కడికి వచ్చి తహసీల్దార్ వచ్చి స్థానికులతో మాట్లాడి ఏదైనా సమస్య ఉంటే గ్రామ రెవెన్యూ అధికారి చేయలేని పక్షంలో మేము పై అధికారులు ఉన్నాము, ఆర్ఐ ఉన్నాడు, డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు కాబట్టి మాకు తెలియజేస్తే మేము ఆ సమస్యను పరిష్కారం చేస్తాము. ఈ విధంగా ఆయన్ని నిర్బంధించి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యండి ఒక గ్రామానికి ఉద్యోగంలో పట్టుచేతను పట్టుకొచ్చి ఆ గ్రామంలో పనిచేసేటప్పుడు గ్రామంలో ఉన్నవారే ఈ విధంగా చేయటం చాలా హేయమైన చర్యని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారులు అందరం కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం. విధుల్లో ఉన్నప్పుడు విధులకు ఆటంకపరచడం మరియు వారిని తాళాలేసి నిర్బంధించడం ఈ 2 సెక్షన్ల కింద కొండాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న మండలంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు దాని మీద వెంటనే చర్య తీసుకోవాలని ఈ సెక్షన్ల కింద వారి మీద కేసు నమోదు చేసి
రాబోయే తరంలో కూడా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా జిల్లాల్లో ఏ గ్రామాల్లో కూడా ఇలాంటివి చేయకుండా వారి మీద చర్య తీసుకొని వెంటనే వారిని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే గ్రామ రెవెన్యూ అధికారులు జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు యాప్ల ద్వారా అనేక రకాల డిపార్ట్మెంట్లు అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే కాకుండా పట్టణాలలో ఉన్న మున్సిపాలిటీ సంబంధించినవి, గ్రామాల్లో ఉన్న మండలాలకు సంబంధించినవి యాప్ల ద్వారా నిరంతరం పనిచేస్తున్నారు. ఆ పనిలో భాగంగా బిజీగా ఉన్నా కూడా ప్రజలకి ప్రతి సోమవారం వచ్చే గ్రీవెన్స్ అర్జీలు, పీజీఆర్ఎస్లో అర్జీలు ప్రతి ఒక్కటి కూడా కోర్టులో ఉన్న సమస్యలను కూడా పీజీఆర్ఎస్లో పరిష్కారం, కోర్టులో పరిష్కారం కాకపోయినా కూడా పీజీఆర్లో పెట్టి గ్రామ రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. వారు కోర్టులో ఉన్నదాన్ని మేము రిపోర్ట్ రాయాలంటే ఆ యొక్క అర్జీదారుని పిలిచి ఫోటో తీసుకొని ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకొని మేము దాన్ని అప్లోడ్ చేసి మా పై అధికారులకు ఇస్తే మళ్ళీ దాన్ని సమస్య కోర్టులో ఉందని రాస్తే మళ్ళీ రీఓపెన్ అయ్యి మళ్ళీ మాకు అర్జీ వస్తుంది. అలాంటి వాటి మీద కూడా మేము ఉన్నతాధికారులను కలిసి రిపీట్గా వస్తున్న అర్జీలని, కోర్టు పరిధిలో ఉన్న అర్జీలని పీజీఆర్ఎస్లో వాటిని నిలుపుదల చేయాలని మేము సోమవారం కూడా ఈ కొండాపురం వీఆర్ఓ మురళీకృష్ణ జరిగిన దాడిని, ఈ యొక్క పీజీఆర్ఎస్ ఉన్న సమస్యల్ని, ఈ యొక్క యాప్ల ద్వారా మేము పడుతున్న అష్టకష్టాలు పడుతున్నటువంటి ఈ యాప్ల ద్వారా చేసే వర్క్ను కూడా మా జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, జాయింట్ కలెక్టర్ వారికి తెలియజేయాలని కూడా మేము జిల్లా కమిటీ తరఫున తీర్మానం చేసుకున్నాము. రేపు సోమవారం కూడా మాకు 19వ తారీఖున ఎంప్లాయీస్ గ్రీవెన్స్ మాకు ప్రకటించింది స్టేట్ గవర్నమెంట్. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా 20 ఉన్నది, దాన్ని వాయిదా చేసి 19వ తారీఖు ఇచ్చారు. ఎంప్లాయీస్ సమస్యలు ఉందంటే ఎంప్లాయీస్ అందరూ వచ్చి గ్రీవెన్స్లో మీ సమస్యలు తెలియపరచమన్నారు. మేము సోమవారం 19వ తేదీ మా సమస్యలన్నింటి మీద కూడా జిల్లా కలెక్టర్ వారికి తెలియజేస్తాము. అదేవిధంగా వీళ్ళని కానీ అరెస్ట్ చేయకుండా సుబ్బారెడ్డి అనే ఆయన మీద సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయకపోతే మేము దీన్ని జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని మీ ద్వారా పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము, కృష్ణాపట్నం గ్రామం, ముతుకూరు మండలం. మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము. అదాని పోర్టు వారిచే అన్నదానం. ఫిబ్రవరి 16వ తేదీ పార్వతీ పరమేశ్వర పరిణయ మహోత్సవం. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి శతరుద్రయ అభిషేకం. 27 రకముల విశేష ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ. దేవస్థానం వారిచే అన్నదానం. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు పి గిరికృష్ణ, కార్యనిర్వహణాధికారి.